స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారి దేవుని కోరుకుంటూ, ఈరోజు వాటర్ మెలన్లో సీడ్స్ ఉంటాయి కదండి, వాటర్ మెలన్ సీడ్స్. అవి మనం వాటర్ మెలన్స్ తీసుకుంటే సమ్మర్లో తినడానికి దాంట్లో సీడ్స్ ఎండబెట్టుకొని డ్రై సీడ్స్, డ్రై ఫ్రూట్స్గా మనం వాడుకుంటే మంచిదండి. పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఇలా అన్నీ కొనుక్కుంటాం కదా, అవి చాలా రేటు ఉంటాయి కాబట్టి ఇలా మన వాటర్ మెలన్ సీజన్ కాబట్టి తెచ్చుకొని ఫ్రూట్ తిని ఆ పిక్కలు మాత్రం పడేయకుండా శుభ్రం కడిగేసి తీస్తున్నాను కదండి. ఇలాగా అది తీసేసి శుభ్రం కడిగేసి ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని కూరలో వేసుకున్న బాగానే ఉంటుంది, లేకపోతే నానబెట్టుకొని స్మూతీలో వాడుకున్న బాగానే ఉంటుంది. వాటర్ మెలన్ సీడ్స్, గుమ్మడి సీడ్స్ ఇలానే అమ్ముతున్నారు కదా మనకి, అలా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే గుమ్మడికాయ ఉంది కదా, మొన్న ఒక వీడియో పెట్టాను కదండి, పండగ సీజన్లో తీపి గుమ్మడికాయ తెచ్చుకుంటాం, ఎల్లో గుమ్మడికాయ. ఆ సీడ్స్ కూడా దాచుకొని ఎండబెట్టేసి పై తొక్క తీసి మధ్యలో గ్రీన్గా ఉంటుంది, అది వాడుకోవచ్చండి. నానబెట్టుకుని తింటాం కదా, ఎలా వాడుతామో మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా వాడుకోవచ్చండి. బోల్డ్ కాస్ట్ కూడా ఉంటాయి మనకి. ఇలాగా ఫ్రూట్ సీజన్లో వాటర్ మెలన్ ఫ్రూట్ సీజన్లో ఆ సీడ్స్ తీసుకొని స్టోర్ చేసుకొని ఎండబెట్టి శుభ్రం క్లీన్ చేసి ఎండబెట్టేసుకుంటే, అంటే ఎంగిల్ చేయకుండా ఇలా తీసుకోవచ్చండి ముందుగా. అంటే ఇస్తాం కదా ఇంట్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ తింటాం కదా, తినేటప్పుడు చేత్తో తీసుకొనో లేకపోతే చాక్తో తీసుకొనో శుభ్రం క్లీన్ చేసి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని మనం వాడుకుంటే చాలా బెటర్ అండి. అలాగే అది కాస్ట్ కూడా కదండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది సీడ్స్. అలా తిన్నదరిసి ఈ వాటర్ మెలన్ రెడ్దంతా మనం తినేస్తాం కదా, గ్రీన్ ఉంటుంది, మధ్యలో వైట్ ఉంటుంది కదండి. చూడండి ఎంత అందంగా ఉంటుంది కలరు, నేచురల్గా వచ్చింది. రెడ్, వైట్, గ్రీన్. రెడ్ తినేస్తాం కదా, ఆ గ్రీన్ కూడా తీసేసి ఆ మధ్యలో వైట్ని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. టిఫిన్కి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి ఏంటంటే నువ్వు పప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి అవి రెడ్ తీసుకుని తినేస్తాం కదా, అది చూస్తున్నారు కదా వీడియోలోని. పిక్కలను తీసి రెడ్ తీసిన తర్వాత గ్రీనిష్ తీసి రెడ్ తీసి మధ్యలో వైట్ అనే పీస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చట్నీ ఇలా పచ్చడిలా చేసుకొని రైస్కి కానీ టిఫిన్ సెక్షన్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేపుకొని, నువ్వు పప్పు కొద్ది వేపుకొని, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేపేసి కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే టమాటా పళ్ళు వేసుకొని పచ్చడి చేసుకుంటే, కచ్చపచ్చ పచ్చడి చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చాలాసార్లు చేశాను, నెక్స్ట్ టైం చేసి వీడియో పెడతాను. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలాగా, అది ఎల్లోగా రెడ్ అంతా అయిపోతే అది వైట్ కనిపిస్తుంది కదండి, అది కట్ చేశాను. గ్రీన్ పీస్ కాదండి, ఓన్లీ వైటే మనం వాడుకోవాలి. వాటర్ మెలన్ రెడ్ పార్ట్ అంతా తినేస్తాం, ఆ సీడ్స్ ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్గా వాడుకుంటాం, డ్రై ఫ్రూట్స్ స్మూతీకి వాడుకుంటాం. ఆ వైట్ను మాత్రం రెడ్ డస్ట్బిన్లో వేసుకుంటాం, గ్రీను వైట్ మాత్రం మనం చట్నీ పచ్చడి చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఏంటంటే నువ్వు పప్పు, పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లిపాయ అన్నీ వేపేసి చట్నీ చేసుకోండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.